పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, క్రైస్తవుల సహాయమాత వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనము వరకు. యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండేరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడగు యోహాను దగ్గర నిలిచి ఉండట చూచి యేసు తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అని పలికెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మే నెల 14వ తారీఖున యావత్ కథోలిక శ్రీసభ క్రైస్తవుల సహాయమాత మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉంది. మరియమాత ఆ తల్లి పాదాల చెంతకు వచ్చి ఆ తల్లి మధ్యస్థ ప్రార్థనను వేడుతున్నటువంటి ఎవరికైనా కానీ సహాయం చేస్తుంది. కానీ ముఖ్యంగా తన బిడ్డలన్నట్టు మనము క్రైస్తవులము ఆపదలో ఉండి ఆ తల్లి శరణుజొచ్చినప్పుడు ఆ తల్లి తప్పనిసరిగా సహాయం చేస్తుంది. ప్రిలారా, మరియ తల్లి క్రైస్తవుల సహాయమాత అనేటువంటి ఈ బిరుదుని మరియ తల్లికి ఏదో నిన్న మొన్న ఇచ్చినటువంటిది కాదు. 345వ సంవత్సరంలోనే క్రీస్తు శకం పునీత జాన్ క్రిసోస్తమ గారు తన రచనలలో మరియ తల్లిని క్రైస్తవుల సహాయమాతగా రాయటం జరిగింది. పిల్లారా, అదేవిధంగా మరియమాత క్రైస్తవుల సహాయమాత అనేటువంటి ఈ సత్యం అనేటువంటిది ముఖ్యంగా 15వ శతాబ్దంలో మరి ఎక్కువగా ప్రాచుర్యంలోనికి వచ్చింది. దానికి కొన్ని ప్రధానమైన కారణాలు ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి. ఆ సంఘటనల ద్వారా మరియ తల్లి నిజంగా క్రైస్తవుల సహాయమాత అని నిరూపించుకుంది. ఆ సంఘటనని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవులమైన మనలను కూడా ఆ తల్లి ఆదుకోవాలని, ఆదరించాలని, మన కొరకే ప్రార్థించాలని ప్రార్థనాపూర్వకంగా ధ్యానపూర్వకంగా వేడుకుందాం. ప్రియులారా, 1576వ సంవత్సరంలో లొరెట్టో విచారణ గురువైనటువంటి బెర్నార్డు గారు ముఖ్యంగా మరియ తల్లి క్రైస్తవుల సహాయమాత అని ప్రాచుర్యంలోకి తెచ్చారు. అయితే దీనికి ఒక కారణం ఉంది. 1572వ సంవత్సరంలో ముస్లిం సైన్యాలు ఒట్టమాన్ సామ్రాజ్యం నుంచి వచ్చి కథోలిక దేశాల మీద పడి వారు అరాచకాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఆ సమయంలో 5వ భక్తినాథ పాపు గారు కథోలిక సైన్యాలకి, మీరు ఇదిగో ఈ శారీరకమైన ఆయుధాలతో కాదు కానీ జపమాలను జపిస్తూ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుతూ యుద్ధానికి వెళ్ళండి. మనంతటా మనముగా యుద్ధానికి వెళ్ళటం లేదు, మన మీద ఈ ముస్లిం వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు కాబట్టి వారిపై పోరాడండి, ఎదిరించండి అని పలికారు. జపమాలను జపిస్తూ పోరాడినటువంటి ఆ యుద్ధములో క్రైస్తవ సైన్యాలు అతి తక్కువగా ఉన్నా కానీ ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఘనమైన విజయాన్ని నమోదు చేశారు. కాబట్టి 5వ భక్తినాథ పాపు గారు ఈ విజయం అనేటువంటిది మన సొంతది కాదు, ఆ క్రైస్తవుల సహాయమాత యొక్క ప్రార్థనా శక్తి వలన మన విజయాన్ని సాధించాము అని క్రైస్తవుల సహాయమాతని ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఇక రెండవ అతి ముఖ్యమైన సంఘటన ఏమిటి అంటే 1808వ సంవత్సరంలో 7వ భక్తినాథ పాపు గారిని 1వ నెపోలియన్ రాజు బంధించి చెరసాలలో వేశారు. చెరసాలలో వేసి ఆయన పొంటేని బ్రూలో అనే ప్రాంతంలో ఆయన్ని విచిత్రమైనటువంటి క్రూరమైనటువంటి శ్రమలకు గురి చేశారు. చివరికి ఆ పాపు గారు మరియ తల్లిని వేడుకోక శరణుజొచ్చగా 1814వ సంవత్సరంలో లైప్జిగ్ అనేటువంటి యుద్ధములో
ఇదిగో ఈ నెపోలియన్ ఓడిపోయిన తర్వాత పాపుగారు విడుదల పొందారు. అయితే ఈ పాపుగారు ప్రిలారా తాను బంధించబడినటువంటి ఆ ఫ్రాన్సు ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ నుంచి ఆయన ప్రయాణమై రోమ నగరానికి వెళుతున్న సమయంలో ప్రతి మరియ తల్లి యొక్క పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకొని ఆ మరియ తల్లికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించారు. కారణం మరియమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా పాపుగారు ఇదిగో విడుదల పొందారు, విజయాన్ని పొందారు. కాబట్టి చివరిగా 1814వ సంవత్సరం మే నెల 24వ తారీఖు అంటే ఈ పండగ చేసుకుంటున్నటువంటి క్రైస్తవుల సహాయమాత పండగ రోజున 7వ భక్తినాథ పాపు గారు రోము నగరంలో తిరిగి ఆ క్రైస్తవుల సహాయమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ పాపుగారి యొక్క పీఠాన్ని అధిరోహించటం జరిగింది. కాబట్టి 1815వ సంవత్సరంలో మే నెల 24వ తారీఖున పాపు గారు ఒక అధికారికమైనటువంటి ముద్ర వేశారు. ఏమిటి అంటే మే నెల 24వ తారీఖున క్రైస్తవుల సహాయమాత పండగని యావత్ కథోలిక శ్రీ సభ కూడా కొనియాడుకోవాలి. ఇదిగో ఈ పండగకి ఆధారాలు ఇవి ప్రియులారా. ముస్లిం సైన్యాల నుంచి 5వ భక్తినాథ పాపు గారిని కాపాడటం, అదేవిధంగా ఫ్రాన్సు రాజు అయినటువంటి 1వ నెపోలియన్ నుంచి ఆ క్రైస్తవుల సహాయమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా పాపు గారు ఆ యొక్క పీఠాన్ని మరలా అధిరోహించటం, అదేవిధంగా మరి 1576వ సంవత్సరంలో పునీత బెర్నార్డు గారు ఈ మరియ తల్లికి ఉన్నటువంటి భక్తిని ప్రాచుర్యములోనికి తేవటం, మరి ముఖ్యంగా ప్రియులారా క్రీస్తు శకం 345వ సంవత్సరంలోనే పునీత జాన్ క్రిసోస్తమ గారు మరియ తల్లి క్రైస్తవుల సహాయమాత అని ఆయన రచనలలో పేర్కొనటం ప్రియులారా. అయితే ఇక్కడ మనం బైబిలు ఆధారాలు ఉన్నాయా దీనిని ముఖ్యంగా ధ్యానం చేయాలి. ఈ రోజున బైబిలు ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి ప్రియులారా. మరియ తల్లి క్రైస్తవుల సహాయ మాత. ఎందుకని అంటే ప్రియులారా, ప్రభువు శిలువ మీద ఉండగా ఈరోజు మనం చదువుకున్న వాక్యములో యోహాను గారిని పిలిచి ఇదిగో నీ తల్లి అని అప్పగించాడు. అప్పగించినప్పుడు ప్రియులారా యోహాను గారు ఆ తల్లిని తన తల్లిగా స్వీకరించారు. ఒకవేళ యేసు ప్రభువుకే సొంత సహోదరులు ఉన్నట్లయితే, ఏకగర్భ జనితులైనటువంటి సహోదరులు ఉన్నట్లయితే మరియ తల్లిని యేసు ప్రభువు వాళ్ళకి అప్పచెప్పేవాడు. మరియమాతకి యేసు ప్రభువు తప్ప మరి పిల్లలు లేరు కాబట్టి తన శిష్యుడికి మరియ తల్లిని అప్పగించాడు. తద్వారా మరియ తల్లి యోహాను గారికి మాత్రమే కాదు కానీ క్రైస్తవులమైనటువంటి మనందరికీ, నీకు నాకు అందరికీ కూడా ఆ తల్లి మాతగా మారిపోయింది. కాబట్టి ఆ మరియమాత క్రైస్తవుల మాత కాబట్టి క్రీస్తు జ్ఞాన శరీరము కొరింథీ పత్రికలో చాలా స్పష్టముగా పౌలు గారు పలుకుతున్నాడు. మనందరము క్రైస్తవులము శరీర భాగాలమైతే, క్రీస్తు జ్ఞాన శరీరములో భాగాలమైతే శిరస్సు యేసు ప్రభువు. ఈ యొక్క శరీరాన్ని, ఆత్మీయమైనటువంటి క్రీస్తు శరీరాన్ని, జ్ఞాన శరీరాన్ని కన్నటువంటిది ఆ మరియ తల్లి. ఈ విధంగా చూసినా కానీ ఆ తల్లి క్రైస్తవుల మాత. తల్లిగా, మన తల్లిగా సహజంగానే ఆ మరియ తల్లి ప్రియులారా మన కొరకై, తన బిడ్డల కొరకై వేడుకుంటుంది ప్రియులారా. ఆ మరియ తల్లిని ఎవరైతే జ్ఞానస్నానము ద్వారా క్రీస్తు ప్రభువుని తన రక్షకునిగా అంగీకరించటం ద్వారా తమ తల్లిగా స్వీకరించి తన కుటుంబములోనికి, తమ వ్యక్తిగత జీవితంలోనికి ఆహ్వానించుకుంటారో అటువంటి వారికి ఆ మరియ తల్లి తప్పనిసరిగా సహాయం చేస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా, మరియమాత ఎందుకని ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకున్నప్పుడు సహాయం చేస్తూ ఉంది అంటే, మనము క్రీస్తు జ్ఞాన శరీరముల భాగస్థులము. పౌలు గారు కొరింథీ పత్రికలో పలుకుతున్నారు. ఏమని అంటే, క్రీస్తు శరీరం అయితే మనందరము కూడా ఆ జ్ఞాన శరీరానికి భాగాలము. కాబట్టి ప్రియులారా, మనందరం క్రీస్తు జ్ఞాన శరీరములో భాగాలమైతే క్రీస్తుకు జన్మనిచ్చిన ఆ తల్లి మనందరి తల్లి కూడా. బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఉన్నాయా అంటే, ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, కానాపల్లి పెళ్లి విందుకి మరియ తల్లిని ఆహ్వానించారు.
ఎవరైతే ఆహ్వానిస్తారో మరియ తల్లిని తమ ఇంటికి, తన హృదయం అనేటువంటి, తన శరీరం అనేటువంటి ఇంటికి, ఆ తల్లి అక్కడ ఏ కొరత వచ్చినా కానీ ఆ కొరతలు తీసివేస్తుంది, బాగోగులు చూచుకుంటుంది. కారణం, ఆ తల్లి క్రైస్తవుల సహాయమాత. అదేవిధంగా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో ప్రియులారా, శిష్యులు యేసు మరణించిన తర్వాత ఉత్థానమైన తర్వాత భయాందోళనతో ఉన్నప్పుడు, మేడపై గదిలో ఉన్నప్పుడు, ఆ మరియ తల్లి వారితో ఉండి ఒక కోడి తన పిల్లలని తన రెక్కల మాటను ఏ విధంగా భద్రపరచుకుంటుందో, మరియమాత కూడా ఆ మేడపై గదిలో శిష్యులందరినీ కూడా ఒక చోట చేర్చి ఎడతెగక ప్రార్థన చేయించు వారికి ధైర్యాన్ని నూరిపోస్తుంది. ఏ రీతిగా మరియ తల్లి ఆ సిలువ చెంత యేసు ప్రభువుకి ధైర్యాన్ని నూరిపోసిందో, అదేవిధంగా శ్రమల కాలంలో అపోస్తులకు ధైర్యాన్ని నూరిపోసింది. ఈ రోజున నీకు నాకు ఆ మరియ తల్లి ధైర్యాన్ని నూరిపోస్తుంది. ప్రియులారా, నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే, యోహాను గారు ఏ విధముగా మరియ తల్లిని తన తల్లిగా స్వీకరించి ఇంటికి తీసుకొని వెళ్ళాడో, కానాపల్లిలో ఏ విధముగా ఆ కానాపల్లి పెళ్లివారు మరియమాతని తమ ఇంటికి ఆహ్వానించుకున్నారో, మేడపై గదిలో ఏ విధముగా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో తమతో పాటు ఉండటానికి మరియ తల్లిని ఆహ్వానించుకున్నారు. మనము కూడా ఆహ్వానించుకుంటే ఆ మరియ తల్లి క్రైస్తవుల సహాయమాతగా నీకు నాకు ఎటువంటి కష్టం ఉన్నా కానీ, ఎటువంటి బాధ ఉన్నా కానీ ఆ మరియ తల్లి సహాయము చేస్తుంది. ప్రియులారా, ఇది బైబిలు ఆధారంగా మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం. ప్రియులారా, ఈ రోజున ఆ మరియ తల్లిని వేడుకుందాం. అమ్మా, అలనాడు కానాపల్లి పెళ్లి విందులో నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా నిన్ను ఎవరు అడగకపోయినా కానీ సహాయం చేసినట్టు మరియ తల్లి ఆ సిలువ చెంతన ఉన్నప్పుడు యోహాను గారికి తల్లిగా తన ఇంటికి వెళ్ళినటువంటి మరియ తల్లి మేడపై గదిలో అపోస్తులకు తోడుగా ఉండి తల్లిగా ఉన్నటువంటి మరియ తల్లి ఇదిగో 1572వ సంవత్సరంలో క్రైస్తవుల పక్షాన ఆ యుద్ధాల్లో విజయాన్ని ప్రసాదించిన మరియ తల్లి 1808వ సంవత్సరంలో 7వ భక్తినాథ పాపు గారిని విడుదలగా ఉంచిన మరియ తల్లి ఈ రోజున నీ మధ్యస్థ ప్రార్థనను వేడుకున్నటువంటి నీ బిడ్డలందరిపై వారి మొరను ఆలకించమ్మా, వారిపై కనికరాన్ని చూపించమ్మా. ముఖ్యంగా కుటుంబంలో శాంతి సమాధానం వారికి సైతాను అనేటువంటి వాడు క్రైస్తవ కుటుంబాలతో యుద్ధము చేస్తూ ఉండగా మాకు విడుదల ప్రసాదించమ్మా. అనారోగ్యముతో ఉన్నప్పుడు ఆరోగ్యమాతగా సహాయం చేయి. శాంతి సమాధాన కుటుంబాలకి సమాధాన మాత అయినటువంటి తల్లిగా సహాయం చేయమ్మా. వివిధ రకాల ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నట్లు సమయంలో శాంతికరమైన మాతగా మాకు సహాయం చేయి తల్లి. జ్ఞానం లేనటువంటి బిడ్డలకి జ్ఞానముకు నిలయముగా, జ్ఞానం యొక్క బొక్కసముగా మాకు సహాయం చేయి తల్లి అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీ తల్లిని మాకు తల్లిగా ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. అమ్మా మరియమాత, మా కోసం ప్రార్థన చెయ్యమ్మా. ఈ రోజున క్రైస్తవుల సహాయమాతగా నీ పాదాలను పట్టి నీ మధ్యస్థ ప్రార్థనను వెడుతూ ఉండగా క్రైస్తవులందరి కోసం ప్రార్థన చెయ్యి. ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా ఏకత్రాటిపై నిన్ను తమ మాతగా యేసుప్రభు ఏ విధంగా అప్పగించాడో, ఇదిగో నీ తల్లి అని నిన్ను మాకు తల్లిగా ఇచ్చాడు అని అంగీకరించి నీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవెనలు పొందుకున్నట్టు మమ్ము దీవించండి. అదేవిధంగా మా పాపు గారిని, మా బిషప్ గారులని, మా గురువులను, నీకు ప్రియమైన గురువులని, మఠవాసులని, విశ్వాసులను, వారి కుటుంబాలను చల్లగా దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ యొక్క ప్రత్యేకమైన ప్రేమతో స్వస్థపరచమ్మ ఆరోగ్యమాతగా. ముఖ్యంగా శాంతి సమాధానం వారికి శాంతికరమైన మాతగా సమాధానం దయచేయి తల్లి. కుటుంబంలో వేదనలు, బాధలు, వివిధ రకాల ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి నీ యొక్క శాంతిని సమాధానం దయచేయమని, ముఖ్యంగా మా కోసం ప్రార్థన చేయమని మెసేజ్లు పెడుతున్నటువంటి ప్రతి మెసేజ్ని ఈరోజు మీరు దీవించండి తల్లి. వారి కోరికలను తీర్చండి అమ్మా. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమాచారాన్ని మీతో పంచుకోవటానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఇప్పుడు ఉంటున్నటువంటిది
విజయవాడ మేత్రాసన పాస్టరల్ సెంటర్ డైరెక్టర్గా. ఇది గుణదల మాత పుణ్యక్షేత్రానికి 1 కిలోమీటర్ లోపు దూరంలో ఉంటుంది. దీనిని కార్మెల్ నగర్ అంటారు. ఇక్కడ ముఖ్యంగా 3 విద్యా సంస్థల గురించి మాట్లాడాలి. అవి మానవాళికి ఉపయోగపడేటువంటివి. అవి ఏంటి అంటే, ఒకటి కళ్ళు లేనటువంటి పిల్లలకి, రెండవది వినికిడి మాటలు రానటువంటి పిల్లలకి, మూడవది ఎంఆర్ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్కి. కళ్ళు లేనటువంటి పిల్లలకి విజువల్లీ ఛాలెంజ్డ్ అంటారు, బ్లైండ్ స్కూల్ అంటారు. విజయమేరీ బ్లైండ్ అండ్ ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ కోసం ఒక స్కూలు. అదే స్కూల్లో సామాన్యమైన పిల్లలు కూడా చదువుకోవచ్చు. అదేవిధంగా అదే స్కూల్లో మరొక విభాగంలో మెంటల్గా సరిగా పరిణతి చెందనటువంటి మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్, వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్కూల్ ఉంది. ఇక రెండవ స్కూల్ ఏంటంటే, మాట్లాడినటువంటి వినలేనటువంటి పిల్లల కోసం డెఫ్ అండ్ డమ్ స్కూల్. దానిని మడోన్నా హై స్కూల్ అంటారు. అక్కడ కాలేజ్ కూడా ఉంది ఆ పిల్లల కోసం. వీరందరూ ఉండటానికి ఏ స్కూల్లో ఆ స్కూల్కి వసతి, బోర్డింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. దీనిని నేను చెప్పటం వల్ల ఉన్నట్టు ఒకే ఒక కారణం ఏమిటి అంటే, చాలామందికి తెలియదు ఈ విధంగా ఉన్నట్టు పిల్లల్ని ఎక్కడ చేర్పించాలి, ఎక్కడ అవకాశాలు ఉన్నాయి అని తెలియదు. ఆ ఒక్క కారణం చేత నేను చెప్తున్నాను. ఇది 10 మందికి ఉపయోగపడుద్దని ఈ వీడియో నేను తీస్తున్నాను. ఇది గుణదలలో కార్మెల్ నగర్లో బ్లైండ్ పిల్లలకి, విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకి, డఫ్ అండ్ డమ్ పిల్లలకి, అదేవిధంగా మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలకి, కళ్ళు కనపడనటువంటి వారికి, మాట్లాడలేని వినలేనటువంటి పిల్లలకి, మానసిక స్థితి సరిగా లేనటువంటి పిల్లలకి కూడా ఈ 3 స్కూల్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఫోన్ నెంబర్లు ఇక్కడ ఉంచుతున్నాను. వాళ్ళకి ఫోన్ చేయండి. తప్పనిసరిగా ఎవరైనా కానీ మన మధ్యలో అటువంటి వారు ఉంటే ఎంత దూరమైనా కానీ ఇక్కడ వసతి కూడా ఉంది కాబట్టి ఉపయోగపడుతుంది. కానీ మనం కొంతవరకు డబ్బులు చెల్లించాలి, కొంతవారు మనకి కన్సెషన్ ఇస్తారు. ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే వారు మీకు వివరణ ఇస్తారు. మీరు వచ్చి వాళ్ళని కలవచ్చు. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుద్దన్న మంచి ఉద్దేశంతో మాత్రమే నేను చేస్తున్నాను పిల్లారా. చివరిగా మరొక మాట, నేను ఏ ఫేస్బుక్లో కూడా నాకు డబ్బులు కావాలని కానీ డబ్బులు ఇవ్వమని కానీ నేను అడగట్లేదు. కారణం ఏంటంటే, కొన్నిసార్లు ఫేస్బుక్ హ్యాక్ అవుతుంది. వేరే వాళ్ళు నా ఫేస్బుక్ని హ్యాక్ చేసి డబ్బులు కావాలని సందేశాలు పంపిస్తున్నారంట. ఎప్పుడూ కూడా ఫోన్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ మిమ్మల్ని డబ్బులు అడిగితే నా పేరు మీద దయచేసి ఇవ్వకండి. దయచేసి నేను అడగని ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఒకవేళ ఈ పరిచర్యకి ఏదైనా అవసరం ఉందంటే నేనే మీకు వ్యక్తిగతంగా నా ఫోన్ నెంబర్ నుంచే ఫోన్ చేసి అడుగుతాను. లేకపోతే మాత్రం ఎవరిని కూడా నమ్మవద్దు పిల్లారా. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.